కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. గత రాత్రి 2:30 గంటలకు అలా ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం ధ్యానిస్తూ ఉన్నాను. ఏమి వాగ్దానం చెప్పాలి ప్రభువా, ఏమి నేను మాట్లాడాలి, నాకు బోధించండి, నాకు ఆలోచన చెప్పండి ప్రభువా అని ప్రభుని అడుగుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాము. ఆ వాగ్దానం ఈ మాసములో, ఈ డిసెంబర్ మాసములో ఆ ప్రామిస్ని దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. దానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు ప్రభు బల్లారాధన, ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందేటువంటి రోజు. నెలకొకసారి మొదటి ఆదివారం మనం ఈ విధంగా కూడికిని దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ఈ విషయం కొరకు ఒక విషయాన్ని మీకు చదివి వినిపించి మనం వాగ్దాన సందేశంలోనికి వెళ్ళిపోదాం. యోహాను రాసిన సువార్త. అందరూ తీయండి. ఇది మీకు అవగాహనకి రావాలి. మీరు అంటే తెలుసో తెలియకో, ఎవరైనా తెలియనప్పుడు నేనైనా మీరైనా కొంచెం నడిపించబడుతూ ఉంటాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం దగ్గర నుంచి కొంచెం చదువుతాం. 52వ వచనం కాడి నుంచి 6వ అధ్యాయము 52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించెను. హల్లెలూయా. అందరికీ తెలుగు వచ్చు కదా? ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి. మరొకసారి చదువు రాకపోతే చదివించుకోనండి. ఇక్కడ యూదులు యేసయ్య శరీరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? ఇదేంట్రా బాబు, యేసు ప్రభు నా శరీరాన్ని తిన్నవాడు మాత్రమే అంటాడేంటి, రక్తాన్ని త్రాగినవాడు మాత్రమే నిత్య జీవం పొందుతాడు అని అంటాడేంటి ఈయన అని యూదులు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు చదవండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. అంటే ఇదేంటి? నేను అంటాడు, నా ఇదిగో క్రొత్త నిబంధన రక్తం, ఇదిగో నా శరీరమును రొట్టె తీసుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ద్రాక్షరసము తీసుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి, ఇదిగో
ద్రాక్షారసము యేసయ్య రక్తానికి సాదృశ్యము, నా రక్తానికి సాదృశ్యము. ఇదిగో ఈ శరీరం ఉంది చూసారా, ఈ శరీరము ఇదిగో రొట్టెకి సాదృశ్యము అని ఈ విధంగా చెబుతూ ఉండగా అర్థం కావట్లేదు వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? సీరియస్గా చూడకండి, నవ్వుతూ ఉండండి. అర్థమవుతుందా? వ్యర్థమైపోతుందా? కావున యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఏమో తెలుసా, ఇట్లా నేను ఎలా అంటాడంటే, ఎవరైనా ఆయన వినండి, నేను చెప్తాను వినండి బాబు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరో? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ కామ ఉంది చూడు, నా శరీరము తినిన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అర్థమైందా? ఇంకా అర్థమవుతుందా? యేసు రక్తాన్ని త్రాగితే, ఆయన శరీరాన్ని తినితే మాత్రమే మీరు జీవము కలిగిన వారు, లేకపోతే జీవము లేనటువంటి వారు. బ్రతికి ఉన్నారు కానీ జీవము లేనటువంటి వారు అని అర్థం. ఎక్కువ చెప్పట్లా. అంటే ఎవరైతే మారు మనసు పొందారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందారో, సంఘ సహవాసంలో చేర్చబడ్డారో, వారు దినదినము వాక్యము ద్వారా ఉతక స్నానం చేయబడి మురికినంతటిని కడుక్కుని సరిగా లేనటువంటి జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు బల్లారాధనలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు మాత్రమే జీవించువారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అర్థమైందా? ఇందులో పాలు పంపులు లేనటువంటి వారు బ్రతికి ఉన్నా బ్రతికి లేనట్టే. ఇది నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్తా ఉన్నా, మళ్ళీ దాని కలపటాలు ఏమి లేవు. ప్రైజ్లో దాన్ని కొంచెం సాగదీయటంలే. చూడండి, చదువు వినిపించి మనం వాగ్దాన సందేశకు వెళ్ళిపోదాం. తర్వాత, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. అంత విలువైంది ప్రభు బల్లారాధన అంటే మీకు తెలియాలి. ఆయన రక్త మాంసాలలో పాలు పంపులు పొందటం అంటే సామాన్యమైన విషయము కాదు. ఏదో మనం ప్రతి నెల ప్రభు బలలో పొందుకుంటున్నాము, మనం పాలు పంపులు పొందుతున్నాం, చేయి వేస్తూ ఉన్నాము అని అంటే సామాన్యమైన విషయము కాదండి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఏంటంట? ఆయన శరీరాన్ని, ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆయన శరీరాన్ని, రక్తాన్ని త్రాగని వాడు నిత్య జీవము లేనటువంటి వాడు అని అర్థం. అంచ దినములలో నేను వాని లేపుతాను. హల్లెలూయా. వినండి, ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఎవరైతే నమ్మకముగా భక్తి చేస్తూ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఆయన రక్త మాంసములలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారిని అంచె దినము యందు, ఆఖరుల దినము యందు ప్రభు రాకడ వచ్చినప్పుడు వారిని లేపుతాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రక్త మాంసాలలో పాలు పంపులు పొందినవాడు ఇక లేవాడు. అంతే కదండి. ఇప్పుడు రాజుగారి భార్య, ఇద్దరు భార్యలు ఉన్నారు. రాజుగారి పెద్ద భార్య మంచిదే అంటే చిన్న భార్య మరి అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? దీని అర్థం ఏంటంటే ఈ రక్త మాంసాలలో పాలు పంపులు పొందకుండా మనం ఎంత భక్తి చేసినా అక్కడ ఏంటంటే
జీవము లేనటువంటి వారంట. ప్రైజ్ ది లార్డ్. ఏం లేనటువంటి వారు? ఇది నా మాట కాదు, ఇది ఖచ్చితంగా ఈ అధ్యాయము మీరు చక్కగా చదవాలండి. 6:52 నుంచి మీరు చదివితే ఇక్కడ నేను చెప్పే మాటలే ఉంటే ఒక్క మాట కూడా నా సొంత మాటలు ఏమి ఉండవు. మీరు బాగా చదవాలి. ఇది చదివితే ఖచ్చితంగా రక్త మాంసములలో పాలు పంపులు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం. ఈ రెండు నిజం, సత్యం. సత్యానికి రుజువు ఉంటుంది. ఏముంటుంది? ఆనవాలు ఉంటుంది సత్యానికి. అబద్ధానికి రుజువులు ఉండవు. అబద్ధాలకి రుజువులు ఏముండవు. సత్యానికి రుజువు ఉంటుంది. ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తు మన కొరకు రక్తము కార్చాడు. సత్యం. యెరూషలేము పట్టణమందు గొల్గోతు కొండపైన సిలువ వేయబడ్డాడు. నిజం, సత్యం, రుజువు ఉంది. రుజువుతో కూడింది సత్యం. ప్రైజ్ ది లార్డ్. దానికి అబద్ధాలు అవసరంలా. అబద్ధాలు ఊరూరా తిరిగి వచ్చేటప్పటికి అంట నిజం, తిరిగి వచ్చేటప్పటికి అబద్ధం అంట మొత్తం తిరిగేద్దంట. ప్రైజ్ ది లార్డ్. నిజం ఉండాలి. మనం మాట్లాడితే ఏముండాలి? సత్యం ఉండాలి. కన్ఫర్మ్, నికరం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా రక్తము నా శరీరము త్రాగువాడు మాత్రమే జీవము గలవాడు. ఇదిగో నా తండ్రి నన్ను పంపించాడు. నేను ఎలాగైతే జీవంగా ఉన్నానో, నా రక్తాన్ని నా శరీరాన్ని ఎవరైతే పానం చేస్తారో, ఎవరైతే ఆ విందులో పాలు పంపులు పొందుతారో వారును కూడా జీవము కలిగి వారు అవుతారు అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలి, పాటించాలి. ఇది ప్రాముఖ్యమైనదండి. చాలా మంది తెలియదు దీని కొరకు. ఏదో రక్తం తీసుకుని ద్రాక్షరసం చేస్తున్నారు, కొట్టుగడ కొనుక్కొచ్చి రొట్టె ముక్క ఇరిసేసి వడ్డించేయడమే. ప్రైజ్ ది లార్డ్. రేపు ఇది ఏంటంటే, ఇదిగో యూదులు చెప్పుకుంటున్నారంటే ఏమని? యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. ఇదేంట్రా బాబు శరీరం అంటున్నాడు ఈయన అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. వాక్యం అర్థం చేసుకోవాలండి. వాక్యం అర్థం చేసుకుంటే విశ్వాసులుగా ఉంటారు. వాక్యం అర్థమవుతే సేవకుడుగా ఉంటాడు, పరిచారకుడుగా ఉంటాడు. ఎవరు నియమం ప్రకారంగా వారు దేవుని పనిలో కొనసాగించబడతారు. హల్లెలూయా. వాక్యం అర్థం చేసుకోవాలి మనం. చాలా విలువైంది. ఈ రక్త మాంసాలలో పాలు పంపులు పొందకపోతే నీవు బ్రతికి ఉన్నవాడు కాదు, సజీవుడు కాదు. ఎవర్రా అంటే ఆయన రక్త మాంసములలో పాలు పంపులు పొందిన వారే నిత్య జీవము గలవారు. హల్లెలూయా. ఇది సత్యం. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్పకపోతే రేపు పొద్దుట ప్రభు నన్ను లెక్క అడిగితే నేనేం చెప్పేది? అందుకని ఆయన అంటాడు 57వ వచనం చదవండి. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. నన్ను తినువాడు అంటే ఆయన శరీరాన్ని తినువాడు మాత్రమే. మంచి మాట అండి.
నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ప్రైజ్ ది లార్డ్. ఏది? దేవుని వాక్యం, జీవాహారం, దేవుని మాట. దేవుని మాటే, దేవుని వాక్యమే జీవాహారం. అందుకని వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. వాక్యం సత్యం, వాక్యము రుజువై ఉన్నది. దేవుని మాట రుజువై ఉన్నది, ఆధారాలతో కూడినది దేవుని మాట. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందవలసినదే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మాత్రమే నువ్వు జీవించువాడు. ఇది శుద్ధీకరణ కొడుకు గురించినటువంటి వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. శుద్ధీకరణ కూడికకు ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందకుండా ప్రభు రక్తాన్ని పానము చేయకూడదు. అది మీ ఇష్టం. ఒకడు నచ్చినట్లుగా నేను అనుకుంటాను, నాకు నచ్చింది ఇది కరెక్ట్, నేనే కరెక్ట్ అనుకుంటాను. అది కరెక్టో కాదో ఏం చెప్పాలంటే ఒక వ్యక్తి చెప్పాలి. ఏం చెప్పాలి? ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యమే దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఈ వాక్యానికి ఏం అవసరంలా మనుషులు. ఇదే సాక్ష్యం, దేవుని వాక్యమే సాక్ష్యం. ఇదే మన నిర్ణయాలకి, మన ఆలోచనలకు ఇది సరైందా కాదా అని రుజువై ఉంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీరు ఖచ్చితంగా ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందే వ్యక్తులు, ముంచుడు పాపం తీసుకున్న వాళ్ళు, మారు మనసు పొందు ఖచ్చితముగా శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందకుండా తీసుకుంటే అది మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్పాలి. లేదనుకో దేవుడు రేపు ప్రొద్దుట నన్ను 2 తీర్పులు, నాకు మీకు ఒకటే, సేవకుడికి 2. అందుకని నేనేం దాచుకోను. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే నాకు చేతనవును. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా పాలు పంపులు పొందాలి. అలా పొంది మనము ఈ విధంగా చేస్తే మనము జీవము కలిగిన వాళ్ళము. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు వాక్యము? మీరు చదువుకుంటే అదే ఉంటుంది, చెప్పిందే ఉంటుంది, మరొకటి ఏముండదు. దయచేసి మీరు అందరూ సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. పరిపూర్ణులు కావాలి. హల్లెలూయా. ఆ విధంగా నడిపించబడాలి. ఇది శుద్ధీకరణ గుడి గురించిన వర్తమానము. ఈ ప్రభు బల్లారదులో పాలు పంపులు పొందేటువంటి నీకు అర్థం అవ్వాలి. జీవం కలిగిన వాళ్ళు మాత్రం మనం ఎవరైతే పాలు పంపుతా, ఎనీ ప్రపంచమంతా ఈరోజు ఈ మొదటి నెలలో మొదటి వారం ఇంచుమించు 90% అందరూ మొదటి ఆదివారము ప్రభు బల్లారాధన ప్రతి మందిరంలో ఉంటుంది. కనుక మీరు అందరూ అవగాహనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది శుద్ధీకరణకు సంబంధించిన వర్తమానము. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. మీకు తెలియాలి. తెలియకపోతే అదే కదా, నిజమే, అంతే కదా అనుకుంటాం మనం. ఎవరైనా చెప్తేనే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఇచ్చిన దర్శనం బట్టి, పిలుపును బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి దేవుడు నన్ను నిలబెట్టి మాట్లాడుకుంటున్న మాటలు మాత్రమే మీరు వినాలి. విని దాని గుండా మనం ప్రయాణం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, వాగ్దాన సందేశానికి వెళ్ళిపోదాం. యిర్మీయా గ్రంథము 27వ అధ్యాయం. ఒక్క మాట చెప్పి చాలా త్వరగా ముగిస్తాను ఈ రోజుని. యిర్మీయా గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనాన్ని అందరూ చూడండి. బైబిల్ చూడండి. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ రాసుకోండి. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందకి
తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని స్వేచ్ఛపరచుకుందురు. నేను వారికి నెమ్మది కలుగజేసెదను. హల్లెలూయా. వాగ్దానం ఏంటంటే, నేను వారికి నెమ్మది కలుగజేసెదను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. నా ప్రభు మీ అందరికీ ఈ మాసములో నెమ్మది కలుగు చేయునుగాక. ఆమేన్. నా ప్రభు ప్రశాంతతను కలుగు చేయునుగాక. ఆమేన్. కృపను కలుగు చేయునుగాక. ఈ డిసెంబర్ మాసంలో నెమ్మదిగా బ్రతకాలి. మనం తొందరపడకూడదు. ఇది అసలే చివరి మాసం. ప్రైజ్ ది లార్డ్. ఏ మాసం? చివరి మాసం, డిసెంబర్ నెల, సంవత్సరపు ఆఖరి నెల. ఈ సంవత్సరంలో కంగారు పడకండి. ఈ నెలలో తొందరపడద్దు, ప్రశాంతంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెమ్మదిగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. కుటుంబంతో నెమ్మదిగా ఉండండి. నెమ్మది తెచ్చుకోండి. ప్రాముఖ్యం చేస్తున్నాడు, మీకు నెమ్మది కలుగు చేయునుగాక, సంతోషము కలుగు చేయునుగాక, ఉన్నతమైన కృప కలుగు చేయునుగాక. ఆమేన్. ఒకనికి ధాన్యము, ద్రాక్షారసము, ధనము, బంగారము, ఏమండి, మేడలు, మిద్దెలు, ఇండ్ల స్థలాలు అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఏం ప్రయోజనం? మనిషికి కావాల్సింది ఏంట్రా బాబు అంటే నెమ్మది. హల్లెలూయా. ఒరే బాబు, ఎందుకురా బాబు అంత ఫైర్ అయిపోతావు? కొంచెం తగ్గు, నెమ్మదిగా మాట్లాడు, కూర్చో అని మంచినీళ్ళు ఇచ్చి అప్పుడప్పుడు మనం కొంతమంది కూర్చోబెడతా ఉంటాం. తొందరపాటు, పెలుసుతనం. ప్రభువునమున మనకు పెలుసుతనం ఉండకూడదు. ఏముండకూడదు అంటే తొందరపాటు ఉండకూడదు, కంగారు ఉండకూడదు. నెమ్మదిగా మనం ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రశాంతంగా ఆలోచించాలి. మనం ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి. నెమ్మదిగాను, సౌఖ్యముగాను, సుఖముగాను మనం బ్రతుకు దినములన్నిట మనము మన జీవితాన్ని అనుభవించాలి. హల్లెలూయా. కుటుంబాల్లోకి వెళ్దాం. ఇప్పుడు దేని స్తోత్రం. కుటుంబ వ్యవస్థలోనికి వెళదాం. పాపం భర్త నెలకి ₹1,00,000 తెస్తాడు. ఎంత తెస్తాడు? 1,00,000 తీసుకొచ్చి మేడం గారికి ఇస్తాడు. ఎవరికి? అక్కడికి పెత్తనం. లేకపోతే ఏమైనా డబ్బులు ఎవరికి ఇచ్చా? ప్రైజ్ ది లార్డ్. ₹1,00,000 తీసుకొచ్చి చేతులు పెడితే మరలా నెలాఖరికి ₹1 ఉండదు. ఎందుకురా బాబు అంటే ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువ. ఏ ఖర్చులు? ఉన్నదాంతో తిరిగి నెమ్మదిగా ఉందామని ఉండదు. క్వాలిటీ కావాలి, హై రిచ్. ఏ రిచ్? అబ్బో
అబ్బో మామూలు రిచ్ కాదు. అసలు ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ దీనస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? రాత్రి జోసెఫ్ అన్న చెప్తుంటే వింటే 3 సంవత్సరాలు ఆకలి కొరకు అడుక్కుని తిన్నాడంట. చెప్తా ఉన్నాడు ఆయన చివరి ప్రసంగంలో. చూడండి, అటువంటి పరిస్థితిలో దేవుడు లేపాడు, పట్టుకున్నాడు. ఆ దీనస్థితిని మర్చిపోలేదు సుమా. ఎంత ఎదిగినా చెప్తూనే ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు సువార్తను. ప్రార్థన చేసాడు అందరికీ. బాప్తిసం ఎవరు తీసుకోలేదో ఆ వీడియో మీకు పెడతాను, రమ్మని చెప్పి నేను 3 సంవత్సరాలు అడుక్కు తిన్నాను. దేవుడు నన్ను లేపడి నన్ను రక్షించాడు. మీరు కూడా రక్షింపబడండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది, సమీపంగా ఉందని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు సేవకుడు. ఎందుకో తెలుసా? ఎన్నెన్నో ఉన్నాయి నీకు కుటుంబంలో, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. నీకు నెమ్మది కావాలన్నా, నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా యేసయ్య చెంతకు రావాలి, మోకరించి ప్రార్థన చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నెమ్మది కలిగి ఉండగలుగుతావు, ప్రశాంతంగా ఉండగలుగుతావు, కంగారు ఉండదు నీకు. ప్రియమైన దైవజన దేవుని ప్రజలు, నెమ్మది చాలా అవసరమై ఉన్నది. నెమ్మది లేకుండా గట్టిగా మాట్లాడామనుకో, ఆవేశపెట్టామనుకో, యేసు రక్తమే అరదే శూలమో పాట పాడేయడమే. ఆవేశం ఎందుకు? నెమ్మదిగా బ్రతకాలి మనం ఈ మాసంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రశాంతంగా బ్రతకాలి. కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి. హల్లెలూయా. ఆఖరి నెల, తొందరపడొద్దు. యవనం రింగుదునా, ఈ సంవత్సరం యవన్ని నేను ఎత్తుకుపోదునా, ఎవరి కుటుంబంలో విషాదము నింపుదునా అని అపవాది అటు ఇటు తిరుగుతున్నాడంట. వాడికి నువ్వు కనపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? ఈ చివరి మాసంలో చూడండి, భయంకరమైన యాక్సిడెంట్లు, అపాయకరమైన పరిస్థితులు. ఉద్యోగాలు ఉన్నాయి, చేతి నిండా ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. చూడండి, నెమ్మది లేని పరిస్థితి కుటుంబాలలో. ప్రియమైన దేవుని ప్రజలారా, నెమ్మది కలిగి మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకో ఈ చివరి మాసంలో నెమ్మది కలుగు చేస్తా ఉన్నాడు మనకి. దేవుని స్తోత్రం. ప్రశాంతత కలుగు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. తొందరపాటు వద్దండి మనకి. తొందరపాటు అనర్థాలకు దారి తీస్తుంది. మాట ఇచ్చావు, ఆ మాట కట్టుబడి లేకపోతే ఏమవుతుంది? అతని కొరకు ఊరంతా చాటించబడుతుంది. అవునా? ప్రజలో ఒక మాట ఇచ్చాడంటే, ఎవరైనా మాట ఇచ్చాడు రాడు నెరవేర్చుకునేవాడు కాదు, చీప్గా ఉంటుంది అన్నమాట. అర్థమైంది మీకు? కానీ మన దేవుడు వాగ్దాన పూర్ణుడు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ప్రతి నెల 11 నెలలు దేవుడు మనకు వాగ్దాన పూర్వకంగా మాట్లాడాడు. ప్రతి వాగ్దానం మన జీవితం నెరవేర్చాడే లేదా? మీరు అనుభవించారా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఈ పూట, ఈ ఆదివారం దినాన్న, ఈ డిసెంబర్ మొదటి నెలలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం చదివితే, ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చేదను, వారు తమ భూమిని స్వేచ్ఛపరుచుకుందురు, నేను వారికి నెమ్మది కలుగజేసేదని. ఇదే యెహోవా వాక్కు.
కుటుంబాలుగా నెమ్మదిగా ఉంచుతాను నేను. మీ పంటలను, భూ పంటలను ఆశీర్వదిస్తాను. మీరు నా కాడి క్రిందకు వచ్చినట్లయితే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన కాడి క్రిందకు మనం రావాలి, అణిగి మణిగి మనం ఉండాలి. ప్రభు చెబుతున్న మాటలన్నీ వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి పూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి పూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. నీకు నెమ్మది కలుగు చేసేది ఎవరో? మీ ఆయన, నీ భార్య, నీ కొడుక, నీ కూతురా? ఎవరండి? బాధలలో నెమ్మది కలుగు చేసేది దేవుని వాక్యం, ఆయన మాట, ఆయన ఉపదేశం. ఇలానే ఇదే రోజులలో మరియమ్మ గారికి, యోసేపు గారికి ప్రదానం చేయబడింది. అంటే ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈలోపు గాబ్రియెలు దూత వచ్చి, దయాప్రాప్తురాలానికి శుభము, ఇదిగో నువ్వు గర్భం ధరించబోతూ ఉన్నావు, నీ కుమారుడు యేసు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబోతూ ఉన్నాడని చెప్పాడు. అప్పుడే మాట్లాడుతూ ఉండగానే గర్భం దాల్చింది మరియమ్మ, మేరీ గారు. 3 నెలలు కావస్తా ఉంది. ఈ లోపు ఆ నోట ఈ నోట తెలిసింది. ఏమని? యేసోబు, మీ ఆవిడ నెల తప్పిందిరా. ఇదెలా సాధ్యము? అయ్యో, నేను ఆమెని ముట్టుకోలేదే, ఎట్లా సాధ్యము అని కొట్టుమిట్లాడిపోతున్నాడండి. అసలు ఇక మనస్సు ఎట్లా ఉంటుంది? ఎంగేజ్మెంట్ అయింది, కాబోయే భార్య గర్భవతి అయింది, ఎట్లా ఉంటుంది అతనికి? ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. పరిస్థితి ఎట్లా ఉంటుంది? నెమ్మది ఉంటుందా? ఆడొచ్చి, ఒరే పరిస్థితి ఇట్లా ఉందిరా బాబు, ఏంట్రా నీకు తెలుసా అన్నాడు ఒకడు ఉంటాడు. ఎవరితో పాపం చేసిందో మరి అంటాడు ఇంకొకడు. చూడండి, నెమ్మది లేక ఇంకా తల పట్టుకుని ఏడుస్తున్న పరిస్థితి. ఇక ఏం చెప్పలేక తెలియదు. ఏం చేశాడంటే పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చేస్తాడు? మరి అప్పుడు ప్రభుదూత మాట్లాడుతుంది, యోసేపు, దేవుని మాట వచ్చింది, నువ్వేం కంగారు పడకో, పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భాన్ని దాలుస్తోంది. డోంట్ వరీ, బీ హ్యాపీ అన్నాడు. వెంటనే అతనిలో ఉన్నటువంటి, యోసేపులో ఉన్నటువంటి ఆ కన్నీళ్లు, దుఃఖము, నిట్టూర్పు, తొందరపాటు, కంగారు అంతా ఎగిరిపోయేం కలిగింది. నెమ్మది కలిగింది. హల్లెలూయా. నెమ్మది కలిగింది. నెలలు నిండుతూ ఉన్నాయి. వచ్చేసాడు మరియమ్మ దగ్గరికి. ఆయనే తలుపు కొడుతూ ఉన్నాడు. ఏమని? నా భార్య ప్రసవించడం రెడీగా ఉందిరా బాబు, ఇంకొంచెం స్థలమే ఉండి అని. చూసారా? దేవుని వాక్యము, దేవుని మాట, దేవదూత ప్రత్యక్షత ఈ యోసేపుకి ఏం కలిగి చేసిందంటే నెమ్మది కలుగు చేసింది. హల్లెలూయా. నెమ్మదిగా ఉండాలంటే కంగారు పడకూడదు. తొందరపడకూడదు. నేను కూడా చాలా తొందరపాటుకు పడేవాడిని. నాతో మాట్లాడాలంటే ఎవడ తరం కాదు, ఎవరిని మాట్లాడనిచ్చేవాడిని కాదు, మాట్లాడదాక అవకాశం ఉండదు.
ఒక ప్రశ్న వేసి ఒక మాట మాట్లాడితే ఈ నాతో ఇక జవాబు చెప్పడానికి అక్కడికి అవకాశం ఇవ్వకుండా మాట్లాడేవాడిని. చాలా తొందరపాటు. ఆడితో మాట్లాడలేము మనం. వాడు జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. ఏలికెత్తే కాలుకి ఎత్తాడు, కాలుకి ఎత్తే ఏలికెత్తాడు. మా అమ్మ అనేది, ఒరే నువ్వు కాలుకి ఎత్తే ఏలికెత్తావు, ఏలికెత్తే కాలుకి ఎత్తావు, నీతో మాట్లాడలేము అనేది మా అమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనేదండి. అబద్ధం చెప్పట్లేదు బలిపీఠం దగ్గర నుండి. మా పెద్దోడు ఏలికెత్తే కాలుకి ఎత్తాడు, కాలుకి ఎత్తే ఏలికెత్తాడు అనేది మా అమ్మ. ప్రియమైన దైవజనులు, మనం కొన్ని విషయాల్లో తొందరపాటు పడకూడదు. మనం నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవజనులు, యోసేపు జీవితంలో ఏం కలిగింది? ఎప్పుడైతే ప్రభుదూత ప్రత్యక్షమైందో స్వప్నమందు ప్రభు మాట్లాడాడు, వెంటనే యోసేపుకి నెమ్మది వచ్చేసింది. హల్లెలూయా. నా దేవుడు తన వాక్యము ద్వారా మీ అందరికీ నెమ్మది కలుగు చేయునుగాక, సమాధానము కలుగు చేయునుగాక, ప్రశాంతతను కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రశాంతంగా ఉండండి, తొందరపడొద్దు. ఈ మాసం ఎక్కడికి వెళ్ళకండి, అవసరమైన పనులు మాత్రమే వెళ్ళండి. ఎక్కడ పడితే ఎక్కడ తిరగవద్దు. ఎందుకు చెప్తున్నాను? ప్రవచనంగా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన తిరుగులు తిరగొద్దు, పరిగెత్తొద్దు అక్కడికి ఇక్కడికి. జాగ్రత్తగా ఉంది. చివరి మాసం అపవాది పంచి ఉన్నాడు. యవనం మృంగుదనని, మరణం పాలు చేయదని, ఎవరి కుటుంబాన్ని దుఃఖపెట్టుదనని. కనుక మీరు ఈ మాసంలో మీకు అవసరమైన మాత్రమే తిరగాలి, బయటికి వెళ్ళాలి, మీరు దాచబడాలి. అందుకనే 28, 29, 30 తారీఖులో ప్రార్థనలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజు పనులన్నీ కట్టి పెట్టుకోండి. సంవత్సరం అంతా తిరిగారే లేదా? పెళ్ళికి వెళ్ళారు, పబ్బాలకు వెళ్ళారు, అన్నిటికి వెళ్ళారు. ముగించి కట్టిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన చూపిన వాత్సల్యతకై, కృప కొరకై కనిపెట్టి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మీకు నెమ్మది కలుగు చేస్తాడు. హల్లెలూయా. నెమ్మదిగా ఉండాలండి. నెమ్మదిగా ఉంటే సౌఖ్యంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేదనుకో బీపీ వచ్చేసింది అనుకో, అలాగే తీసుకెళ్ళాలి నేను 108 లేదా ఆటో మీద తీసుకెళ్ళాలి. ఎందుకంటే బీపీ ఎక్కువైపోయింది. ఎందుకు బీపీ? తగ్గించుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కూడా సంవత్సరానికి నిర్ణయం తీసుకుంటాను. ఈ సంవత్సరంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుని అడుగుతున్నాను. మన యాటిట్యూడ్ మార్చుకోవాలండి. ప్రతి సంవత్సరం నూతన పరచబడాలి. నువ్వు ఎప్పుడు అట్లా ఉండకూడదు. అదే స్వభావం, అదే క్యారెక్టర్, అదే బ్రతుకు వద్దు మనకి. హల్లెలూయా. ఇదిగో ఈ మాసంలో దేవుడు నెమ్మది కలుగు చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ సమస్తం మీద నెమ్మది కలుగు చేయునుగాక. తొందరపడొద్దు. కుటుంబాలలో తల్లి కొడుకు సమాధానంగా ఉండండి, భర్త భార్య సమాధానంగా ఉండండి, గొడవలు పెట్టుకోవద్దు. ఏమి ప్రయోజనం లేదు. 4 మాటలు మాట్లాడుతున్నాడు అనుకో, ఆగు, తగ్గు, నోట్లో నీళ్ళు వేసుకో. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని నువ్వు అది ఇది అని నువ్వు ఆయన గడికి కేకలు చేసావనుకో, ఇలాగ ఆగిపోతావు. మరి కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి వద్దు. ఈ మాసంలో ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. వాగ్దానం ఇది. ప్రశాంతంగా ఉండండి, ఎక్కడికి మీరు వెళ్ళొద్దు. చక్కగా మీరు నెమ్మది కలిగి ఉండండి. ఈ మాసం ప్రశాంతంగా ఉండండి. నూతన సంవత్సరం సంతోషంగా అడుగు పెడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి. దేవుని స్తోత్రం. ముగించేసుకుందాం. ఒక మాట చదువుకుందామే. న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఈ చివరి
వాగ్దాన సందేశాన్ని మీరు విని నెమ్మది కలిగి ఉండగలిగితే ప్రభు ఉన్నతమైన కృపతో నింపబోతున్నాడు మిమ్మల్ని. ఈ మాసము దేవుడు నెమ్మదితో నింపబోతున్నాడు మనల్ని. 5వ అధ్యాయము చదవండి, 31వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ఈ దెబోరా ఉంది న్యాయాధిపతి, ఈ ప్రవక్త చెబుతుంది, పాడుతూ ఉన్నారు. ఎలా అంట, దేశము 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉండెను. హల్లెలూయా. నిమ్మలంగా ఉండాలి మనం. ఎలా ఉండాలి? నిమ్మలంగా ఉన్నాం అనుకో సంతోషం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉడికిపోతున్నావు అనుకో అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఉడికిపోతూ ఉంటాం. ఎలా ఉండాలంట మనం? నెమ్మదిగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెమ్మదిగా ఉండాలి మనం. యెహోవా నీ శత్రులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంట? బలము కలిగి ఉదయించేటువంటి సూర్యుని వలె ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. మనం బలము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఉదయించే సూర్యుని వలె ఉండాలి. అంటే సాక్ష్య జీవితం ఉండాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని నమ్ముకున్నామంటే సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే క్రైస్తవులకి ఈ భూమి మీద సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి మనం. నెమ్మది, 40 సంవత్సరాలు నెమ్మది. ఆశా ఏలుబడిలో నెమ్మది, నెమ్మది 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 కలిగి మనము ఈ మాసము నడిపించబడాలి. నా దేవుడు మీ అందరికీ నెమ్మది కలుగు చేయునుగాక, నిమ్మళము కలుగు చేయునుగాక, ప్రశాంతతను కలుగు చేయునుగాక. యేసు నామములో తొందరపాటు అంతా యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. ఓ తండ్రి కొడుకున్నాడు. వాళ్ళ డాడీని డబ్బులు అడిగాడు. ఏమడిగాడు? వాళ్ళ డాడీ కూడా చెప్పాడు ఏమనంటే, సరేరా నువ్వు ప్రతిరోజు బైబిల్ చదవరా అని చెప్పాడు. ఏం చెప్పాడు? మరి దేవుడు ఇస్తాడరా నీకు, బైబిల్ చదువు, రోజు ఉదయాన్నే లేచి బైబిల్ చదువు. వినండి నా మాట. ఏం చెప్పాడు? ఉదయాన్నే లేచి బైబిల్ చదవరా నాయన, దేవుడు ఇస్తాడరా అని చెప్పాడు. ఇదేంటరా బాబు, మా నాన్న డబ్బులు ఇవ్వమంటే బైబిల్ చదవమంటాడు. నేను కూడా మా పిల్లల్ని అంటాను, ప్రార్థన చేసుకోండి, మోకరించుకోండి, వాక్యం చదవండి అని. ప్రైజ్ ది లార్డ్. అలానే వాళ్ళ నాన్న అన్నాడు, రే నువ్వు రోజు హాస్టల్లోకి వెళ్తున్నావు కదా, రోజు బైబిల్ చదువు నాయన, దేవుడు ఇస్తాడరా నీకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాడు, 4 రోజులైంది, చేతిలో డబ్బులు లేవు. ఫోన్ చేశాడు, నాన్న పప్పలు కొనుక్కుంటాను, డబ్బులు లేవు నాన్న, నువ్వేం బైబిల్ చదవమంటావు? రే నువ్వు బైబిల్ చదువుతున్నావా? చదవట్లేదు. చదివి వెళ్ళి బైబిల్. వీడు వెళ్ళి మా నాన్న ఏంటి అంత మాటలు బైబిల్ చదవమంటున్నాడు, వాక్యం చదవమంటున్నాడు అని చూస్తే, వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఆ బైబిల్లో పేజీకి ఒక నోట్ పెట్టాడు. దేవుని స్తోత్రం. ఏమిట్టాడన్నా? చెప్తున్నాడు వినాలే. హల్లెలూయా. అర్థమైంది మీకు? అంటే ఈ తండ్రి ఎవరంటే మన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఈ కుమారుడు ఎవరంటే సంఘం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? ఈ తండ్రి ఎవరు?
యేసయ్య మాట వినాలి. సంఘం అంటే ఎవరు? విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. చెబుతున్నాడు, ప్రతిరోజు వాక్యాన్ని చదవరా నాయనా కొడుక. ఇటు చదవడం ఏం చేయడు, చదవట్లా. ఎక్కడి నుంచి వస్తా డబ్బులు? ఆ నాన్న పెట్టాడు. ప్రతి పేపర్కు నోటు పెట్టాడు. రోజుకు 10 రూపాయలు మా ఊరు కొనుక్కుంటాడు, చిల్లర మార్చి పెట్టాడు. ఓ అధ్యాయం చదువుతాడని. ఇటు చదవడే, మాట వినడే. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని అనుసరించాలి. విని, మా పాస్టర్ గారు బాగా చెప్పారండి, మంచి సబ్జెక్ట్ చెప్పాడండి, మా పాస్టర్ బాగా వాక్యం చెప్తాడండి, ఆరాధన బాగా చేస్తాడండి అని చెబుతున్నాం, మంచిదే. అయితే యేసయ్య మాట, దేవుని మాట, దేవుని వాక్యము మనం వినాలి. విని అనుసరించి నడిస్తే నీకు రోజు నెమ్మది, సంతోషమే. దేవుని స్తోత్రం. ఒక రోజు చదివాడు, బైబిల్ తీసినట్టే, ఒక పేపర్ తీసినట్టే నోటు దొరికింది. ఇంకా ఆనందమే ఆనందం. పాపలు కొనేసుకుంటారు, కేకులు కొనేసుకుంటారు, చెగుడులు కొనేసుకుంటారు. ఇక్కడికి ఉల్లాసం, ఉత్సాహం. తండ్రి మాట విన్నాడు గనుక ఏమైంది? నెమ్మది దొరికింది. ప్రైజ్ ది లార్డ్. సంతోషం దొరికింది, ధనం వచ్చింది, డబ్బులు ఉన్నాయి. దేవుని వాక్యము మనం వినాలి, దేవుని మాట వినాలి, అనుసరించి నడిపించబడాలి. అప్పుడు ప్రతిరోజు నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ లోటు రాదు నీకు, ఏ బాధ రాదు నీకు. నెమ్మది కలిగి సుఖంగా సౌఖ్యంగా ఉండగలుగుతావు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుని మాట వినాలి. చూడండి, ఆ రోజు వాడికి రోజు పండగ. ఇంకా అవునే కదా? ఆనందమే కదా రోజు డబ్బులు. అంటే దేవుని వాక్యాన్ని మనం రోజు చదవాలండి, దేవుని వాక్యాన్ని అనుసరించాలండి. అప్పుడు నెమ్మదిగా ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం, సుఖంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. నా దేవుడు మీకు నెమ్మది కలుగు చేయునుగాక, ఆరోగ్యము కలుగు చేయునుగా, నిమ్మలము కలుగు చేయునుగాక, ప్రశాంతత కలుగు చేయునుగాక.